గాంధీ పేరు మీద గాంధీ సరోవరం నిర్మిస్తామని ఒకవైపు పైసలు లేవంటూనే 5,000 కోట్లతోటి విగ్రహం పెడతాము, 1,50,000 కోట్లతోటి మూసిని మొత్తము థేమ్స్ నదిని చేస్తాము, 1,50,000 మందిని నిర్వాసితులు చేస్తాము, 24,000 ఎకరాలను సేకరిస్తామని ఒక ప్రభుత్వం ఒక విధ్వంసకాండకు తెరదీసింది. సో ఈ విధ్వంసకాండలో బలి కావడం తప్ప ప్రజలకు ఈ న్యాయం దొరికే అవకాశం ఏం లేదా? తప్పనిసరి న్యాయం దొరుకుతుంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో చైతన్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఎన్ రామచంద్రరావు గారు బాబుఘట్లో బాబు గారికి నివాళులు అర్పించి ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజే తిరిగి రావడం జరిగింది. ఒకటే ప్రభుత్వం గమనించుకోవాలి, కప్పం కట్టడానికి, మూటలు మోయడానికి కమిషన్ల కోసం కకృతి పడి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ప్రజాప్రభుత్వంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పర్మిషన్లు తీసుకొని అధికారికంగా వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళను నిర్వీర్యం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజలను రోడ్డు మీద పడేయడమేనా ప్రజాపాలన అంటే? ప్రజలను ఎటు కాకుండా గందరగోళ వాతావరణం నెట్టేయడమేనా? మీరు మూసి ప్రక్షాళన అని చెప్పినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కనీసం ఒక పూట చక్కగా భోజనం కూడా చేయడం లేదు. మేము వాళ్ళ ప్రాంతాలు తిరిగినప్పుడు, కొన్ని అపార్ట్మెంట్స్లో తిరిగినప్పుడు, మేము జీవితం అంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మేము అపార్ట్మెంట్ కట్టుకుంటే అన్ని పర్మిషన్ తీసుకుంటే ఈ 10, 15, 20 ఏళ్ళ తర్వాత వచ్చి మేము కూలగొడతామంటే ఇట్లండి, మేము సహకరించామంటే బలవంతంగా ఎంక్రోచ్మెంట్ చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ కమిషన్ల కోసం, మీ కకృతి కోసం, మీ పదవులు కాపాడుకోవడానికి, మీరు కప్పం కట్టడానికి, మీరు మూటలు మోసుకోవడానికి, మీరు దోసుకోవడానికి ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చే అధికారం మీకు ఎవడిచ్చిందండి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాపాలన? బట్టన ఉండేటటువంటి భవన్కు జ్యోతిబాపులే భవనాన్ని పెట్టుకుంటే సరిపోద్దా? జ్యోతిబాపులే అదే ఆకాంక్షించిండా? బాబాసాహెబ్ అదే ఆకాంక్షించిండా? ప్రజల కోసం జీవితాలను పణంగా పెట్టి ఆత్మహర్పణం చేసినటువంటి ఒక ఉద్యమ గడ్డండి ఇది. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ప్రజారాజ్యం, సామాజిక రాజ్యం కావాలని కోరుకున్నారు, ప్రజలను రోడ్డు మీద తీసుకురావడానికి కాదు. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యం విలువ తెలియనటువంటి వాళ్ళు, ప్రజల యొక్క బాగోగులు తెలియనటువంటి వాళ్ళకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. మనం అమ్ముడు పోతున్నంతకాలం ఈ పరిస్థితులు మనకు వస్తాయి, గమనించుకోవాలి.